నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఎదుటి వాళ్ళు కష్టంలో ఉండి మన సహాయం అడిగితే చేయగలిగిన స్థితిలో ఒకవేళ మనం ఉంటే తప్పక సహాయపడాలనేది నా సిద్ధాంతం అండి. ఒక్కోసారి మనకి బాగా దగ్గరి వారై కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో ఆర్థిక సహాయాన్ని అర్థించవచ్చు. తీసుకునేటప్పుడు ఉన్న ఆతృత, వినయం తిరిగి అప్పు చెల్లించాల్సి వచ్చినప్పుడు కొంతమందికి అసలు ఉండదు. 10 సార్లు అడిగించుకుని నిష్ఠూరాలాడి తిరిగి చెల్లించే వారిని చాలా మందిని మనం చూస్తుంటాం. అలాంటి ఇబ్బందినే ఓసారి మా అక్కయ్య కూడా ఎదుర్కొంది. మా అక్కయ్య ఆడపడుచు కొడుకు అమెరికాకి పై చదువుల కోసం వెళ్తూ ఉంటే 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది మా అక్కయ్య. చదువు అయిపోయి 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా ఆ ఆడపడుచు గారు తాను చెల్లించాల్సిన బాకీ మాట ఎత్తడం లేదు. మరి అప్పుడేమైందో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మహిళల్లో వచ్చే మానసిక సమస్యలకు సంబంధించి ఎటువంటి చక్కటి పరిష్కార మార్గాలున్నాయో వివరించి చెప్పడానికి మనతో పాటున్నారండి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పద్మజ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, మనకు ఒక సఖీ లెటర్ రాశారండి. మేడం, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అయితే మేమిద్దరం ఒకరినొకరు చూసుకోలేదు. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా పరిచయం అయ్యాం. 2 రోజులకి మా స్నేహం ప్రేమగా మారింది. ఒక్కరోజుకు కూడా మాట్లాడకుండా ఉండలేని స్థితికి వచ్చాం. మా ఇంట్లో ఇది తెలిసి నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. ఇప్పటికీ నాకు అతనంటే ప్రాణం. ఇష్టం లేని పెళ్లి చేసుకొని కష్టంగా బతకమంటారా, లేదా ప్రాణంగా ప్రేమించే అతనితో వెళ్ళిపోమంటారా అని రాశారండి. ప్రేమకి వ్యక్తిగత నిర్వచనాలు ఎంత క్విక్గా ప్రపంచంలో మారిపోతున్నాయా అనిపిస్తుంది. ఒక్కటి ఏంటంటే రజిత గారు, ఇప్పుడు అబ్బాయిని చూడలేదు ఇప్పటిదాకా కదా. అమ్మాయి ఉత్తరం ప్రకారం ఇప్పటిదాకా అబ్బాయిని చూడలేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో పరిచయం అయింది. ఆ తర్వాత ఫోన్లలో గంటలు మాట్లాడుకునే వాళ్ళు. ముందు సరదా, ఆ తర్వాత అలవాటు, ఆ తర్వాత బలహీనత. ఈ మాట కూడా, బలహీనత అనే మాట కూడా ఎందుకు వాడుతున్నానంటే, ఆవిడ అన్నారు కదా, ఒక్క రోజు కూడా మాట్లాడకపోతే అసలు ఉండలేని పరిస్థితి అని చెప్పి. సో అంతవరకు వెళ్ళిపోయింది. ముందు సరదా, తర్వాత అలవాటు, తర్వాత బలహీనత ఆ దశలకు వెళ్ళిపోయింది. అయితే కనీసం అంత దూరం వెళ్ళిన తర్వాత అయినా అతను నిజంగా తనని తను ప్రజెంట్ చేసుకుంటున్నది నిజమా కాదా, అతను చెప్తున్న వివరాలన్నీ నిజమా కాదా, అతను తన గురించి చెప్పిన వ్యక్తిగత వివరాలు కానీ, గొంతు వినిపిస్తోంది కరెక్టే, కానీ మనిషిని చూడలేదు, అతని విషయంలో నిజానిజాలు ఏంటో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఏది ఈ నేపథ్యం, అసలు అతని నేపథ్యం ఏది కూడా నిజంగా చూడండి వర్చువల్, అదొక థాట్ లెవెల్లో, ఒక ఇమాజినేషన్ లెవెల్లో, ఒక ఫ్యాంటసీ లెవెల్లో తప్పితే, ఊహాత్మకమైనటువంటి మనుషులు తప్పితే, వినడం ద్వారా ఊహించుకున్నటువంటి వ్యక్తే తప్పితే నిజంగా ఒక స్వరూపం అనేది తనకి తెలియదు. అలాంటప్పుడు అది మనం ఇందాక అనుకున్నాము, అది ఆత్మీయత కావచ్చు, అభిమానం కావచ్చు, అతను మాట్లాడే తీరు నచ్చి ఉండొచ్చు, కానీ నిజంగా అతని ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది మనకి తెలియదు. వ్యక్తిగతంగా అతని ప్రవర్తన ఇన్ రియాలిటీ వాస్తవికంగా ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక కార్టూన్ ఫిల్మ్ చూస్తాం. కార్టూన్ ఫిల్మ్ లో జరిగేవన్నీ నిజాలు కాకపోవచ్చు కదా, మనకి చాలా నచ్చుతుంది, కానీ అది నిజంగా కాకపోవచ్చు కదా. అలాగే ఒక పిక్చర్ చూస్తాం, ఒక సినిమా చూస్తాం, ఆ సినిమాలో జరిగేదంతా అదే సన్నివేశం బయట ఎగ్జాక్ట్ గా రిపీట్ అవుతుందని లేదు కదా, దానికి ఎగ్జాజరేషన్ కావచ్చు. అలాగే ఇతను మాట్లాడేది నిజమూ కావచ్చు, నిజం కాకపోవచ్చు. అలాగే తిను ఊహించుకున్నటువంటి విధంగా అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాటల్ని బట్టి తన ఊహ ఏదైతే ఉందో, చిత్రీకరణ ఏదైతే ఉందో, దానికి సమానంగా అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రియాలిటీలో తను అతన్ని భరించగలదా, నిజంగా ఒక వాస్తవికమైనటువంటి రూపం తనకి తెలియకుండా ఊహించుకున్నటువంటి రూపంతో తన జీవితం గడపగలదా. ఇప్పుడు ఇది కేవలం తనును ఆ ఫోన్ లో పరిచయమైన తన ప్రేమికుడు ఇంతవరకే కాదు కదా పరిమితం. అలాగే తన కుటుంబం పరిధి కూడా దాటిపోయింది ఇంకది. ఇప్పుడు ఒక 3వ వ్యక్తి, తిన సంగతి కానీ, ఈ అమ్మాయి సంగతి కానీ, తన ప్రేమికుడి సంగతి కానీ తెలియనటువంటి 3వ వ్యక్తి కూడా తన జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇంకొకళ్ళ జీవితాన్ని తను అతలాకుతలం చేయడానికి తను ఎంతవరకు బాధ్యత తీసుకోవచ్చు, ఎంతవరకు మనకి హక్కు ఉంది ఇంకొకళ్ళ జీవితాన్ని. అతని ఇందులో అతని ప్రమేయం లేదు కదా. పోనీ అతనికి చెప్పిందా పెళ్లికి ముందు, నాకు ఇలా ఫోన్ లో ఎవరో పరిచయం అయ్యాడు, అతనితోనే నేను జీవితం అనుకుంటున్నాను అనే విషయం చెప్పిందా? మేడం, ఇప్పుడు తను మీరు అన్నట్టుగానే ఆ సమస్యను వాళ్ళ భర్తకు చెప్పడం ద్వారా వాళ్ళ భర్త రియాక్షన్ ఎలా ఉంటుందంటారు?
ఒకటి రజిత ఇప్పుడు తనకి బలహీనత అయితే ఏదైతే ఉందో అది బలహీనత అనేది ఫస్ట్ దానికి అర్థం కావాలి కదా. అది బలహీనత, అతనితో మాట్లాడడం అనే దానికి నేను బలహీనంగా అయ్యాను, వివస్రాలను అయిపోతున్నాను, నేను దానికి అట్రాక్ట్ అయ్యాను అనేది నేను ఇప్పుడు ఒక పదం ఉపయోగించాను, అట్రాక్ట్ అవ్వడము అనే పదం. అది నిజంగా ప్రేమకి అట్రాక్షన్ కి లేదా ఏదో ఒక అంశం నచ్చడానికి మధ్య తేడా ఏంటి? ఇవన్నీ కూడా తనకి తెలియాలి కదా. ఇప్పుడు భర్తకి తెలుస్తుంది, ఓకే భర్తకి చెప్తుంది. భర్త కనుక కొంచెం విఘ్నత ఉన్నవాడు, ఈ అమ్మాయి ఆలోచనలను అర్థం చేసుకోగలిగిన వాడైతే ఈ అమ్మాయి సీరియస్ గా ఉందంటే ఒక రకంగా రియాక్ట్ అవుతాడు. ఈ అమ్మాయిలో గనక పస్తనం కనిపించినా, అమాయకత్వం కనిపిస్తేనో మరో రకంగా రియాక్ట్ అవుతాడు. లేదు అంటే వాస్తవికంగా ఆలోచించి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తాడు. ఇప్పుడు అసలు ఏ వ్యక్తినైతే ఈ అమ్మాయి ఇంత మనం మాట్లాడుకునేట్టుగా చేస్తున్నదో ఆ వ్యక్తి పాత్ర ఏంటి ఇందులో, అతని గొంతు, అతని మాట్లాడే తీరు, ఇవి నచ్చడం అనేది మనిషి పరిపూర్ణంగా నచ్చడమా? ఆ నిజం అనేది ఆవిష్కృతం కాకుండా, కంటి ముందు నిజం కాకుండా ఊహ వరకే ఉన్న మనిషిని తన జీవితం పంచుకునే వరకు ఆలోచిస్తోంది. ఉన్న బంధాన్ని వదిలేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బంధాన్ని పోనీ ముందు మాట్లాడిందా అది వేరు. ముందు పోనీ గట్టిగా పట్టుబట్టి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతన్ని ముందుకు తీసుకురండి, అతను ముందుకు రాకపోతే కనుక తల్లిదండ్రులు నొప్పించి అతన్ని ముందుకు తీసుకురావడము, ఇవన్నీ ఏమైనా చేసినా కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో భర్తతో చర్చించడం ఒక మార్గం. అసలు అతన్ని ఎవరితో అయితే తను మాట్లాడుతున్నాడో అతన్ని నిజంగా ముందుకు తీసుకురావడం అనేది, అతన్ని బయటికి తీసుకురావడం అనేది అసలు ఫస్ట్ ఇష్యూ. లేకపోతే కేవలం బలహీనతను ఆధారంగా చేసుకుని ఇది ప్రేమ అని నమ్మితే అందులో అవతల వ్యక్తి ప్రేమ అనేది ఇరు జీవితాలకు సంబంధించింది, ఇద్దరి నిర్ణయాలకి సంబంధించింది. అందులో ఇప్పటిదాకా మనం చూస్తున్నదంతా ఏకపక్షంగానే కేవలం EMI వైపు నుంచే. అలాంటప్పుడు రెండో వ్యక్తి భరోసా లేకుండా, రెండో వ్యక్తి వైపు నుంచి మనం ఏ పునాదుల గురించి అయితే మాట్లాడుకున్నామో వాటి పటిష్టత లేకుండా, వాటి గురించినటువంటి ఎటువంటి స్పందన లేకుండా, ఈ అమ్మాయి జీవితానికి తను ఏ రకంగా భరోసా ఇవ్వగలడు అనేటువంటి నిబద్ధత కనిపించకుండా, ఇవి ఏవీ లేకుండా నేను ఈ బంధం నుంచి బయటకు వెళ్ళిపోయి మరో బంధంలోకి ఎంటర్ అవుతాను అంటే ఇద్దరు సంసిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైతే భర్త ఉన్నాడో అతను సంసిద్ధంగా ఉండాలి, అలాగే ఎవరైతే స్వీకరించాలో అతను సంసిద్ధంగా ఉండాలి. అలాగే తను ఇక్కడి నుంచి ఇంకొక చోటుకు వెళ్ళి ఇంతకంటే సంతోషంగా ఉంటానా లేదా అనేది తను కూడా నిర్ణయించుకోవాలి. ఎవరి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళవేనమ్మా, ఇంకొకరు తీసుకునే నిర్ణయాలు కాదు. కాబట్టి ఒక ఫోన్ మాటల్లో మీరు పెంచుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అతని మీద, ఆ నమ్మకం ఆధారితంగా జీవితంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటాను అంటే ఇంతమంది జీవితాలని అది ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నిజాన్ని ముందు ఫస్ట్ బేరీజు వేసుకొని, సరిగ్గా అంచనా వేసుకొని, సరైన అవగాహనతో, అతని గురించినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారము అవగాహనతో, అతని జీవితంలో మీకు స్థానం ఉందా లేదా అనేది ముందు రూఢి చేసుకుని, జీవితం పట్ల స్పష్టమైన అవగాహనతో ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ ఇష్టం. మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మీరు మాత్రమే తీసుకోగలుగుతారు. కాబట్టి మేడం, ఈ సమస్యకు జీవితంలో స్పష్టమైన అవగాహన ఉంటేనే ఈ సమస్యకు సమాధానం అనేది చాలా చక్కగా వివరించి చెప్పారు మేడం. మీకు ధన్యవాదాలు.